విశాఖపట్నం చాప్టర్ హీమోఫిలియా సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ గారు స్థాపించినటువంటి సొసైటీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ పూర్వపు ఈ 4-5 జిల్లాలు కలిపి ఈ సొసైటీ ద్వారానే మాకు సేవలు అందుతున్నాయి. ఇప్పుడే తెలిసింది, నాకు సొసైటీ ఉందని తెలుసు కానీ చంద్రశేఖర్ గారు అని తెలియదు. మరి చంద్రశేఖర్ గారితో చాలా కాలం నుంచి డాక్టర్ గారితో పరిచయం, మంచి మానవతావాది. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి డాక్టర్స్ కంటే విభిన్నమైన డాక్టర్ గారు అని మటు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వారికి వ్యాపార దృక్పథం ఏం లేదు, సేవా దృక్పథం. కాబట్టి దాని నిదర్శనం ఇదే. ఈ సొసైటీ స్థాపించారంటే ఆయన సామాజిక సేవ ద్వారా స్థాపించి ఫ్రాంక్ స్నాబెల్ ఏదైతే ఫౌండర్ వారి ఆదర్శంగా తీసుకొని నేను చేయడం అన్నది ఈ ప్రాంతానికి అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ, కొత్తగా మెడికేషన్ వచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ వ్యాధి గుర్తించడం జరగట్లేదు. చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదు. ఇంకా ఇప్పుడంటే కొంతమంది సర్వీసెస్ వల్ల వచ్చి ఉపయోగించుకుంటున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేదని ఇప్పుడే తెలిసింది. దీనికి సంబంధించినంత వరకు ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారో 1 టైం సర్టిఫికేట్ లైఫ్ టైంలో ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతి ఏడాదికో లేదంటే ప్రతి నెలకో మారిపోయేది కాదు, ఒకసారి జెనెటిక్గా వచ్చేది. కాబట్టి ఒకసారి వచ్చినటువంటి సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ ఉపయోగించడానికి ఉపయోగపడాలి. మిగతా సర్టిఫికేట్స్ లాగా రెన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన మాడిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ అయినప్పుడు, వీళ్ళు బాధతో వచ్చినప్పుడు, ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు, లేదంటే అక్కడ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఒకసారి ఈ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా, లేదంటే గవర్నమెంట్ పెర్మిషన్ తీసుకొని చేయాలి అనేది ఉంటే 3-4 రోజులు కాలయాపంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అట్లా కాకుండా అడ్మిట్ అయిన వెంటనే ఏవైతే వీళ్ళ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ చూసి వెంటనే వైద్యం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లి హాస్పిటల్ ఇప్పుడు విజయనగరం డాక్టర్ సౌజన్య గారు కూడా చెప్పారు, విజయనగరం కూడా బాగుపడదు. కానీ విశాఖపట్నం కేజీహెచ్లో ఆ రకంగా జరగట్లేదు అన్నారు. అది కూడా కేజీహెచ్ మనం ఆంధ్రని అధ్యక్షులుగా ఉన్నటువంటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అటువంటి వెంటనే వైద్యం మొదలు పెట్టేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన సమస్య, వీటికి డిజేబిలిటీ పర్సంటేజ్ ఫిక్స్ చేసేటప్పుడు వీళ్ళు శాశ్వతంగా డిజేబిలిటీ ఉంటారు. కాబట్టి దీనికి పర్సంటేజ్ కొలమానం మిగతా ఫిజికల్లీ డిజేబుల్డ్తో పోల్చి చూసే అవకాశం లేదు ఇది. ఎందుకంటే ఒకసారి ఆ డిజేబిలిటీ ఉన్నప్పుడు అది పెర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉండేటువంటి డిజేబిలిటీ. కాబట్టి దీని పెర్మనెంట్ క్యూర్ ఇంకా లేదు. కాబట్టి వీరికి కూడా ఆ 1%, 2% ఏదైతే ఉందో ఆ 1-2% పరిధిలోనే వీళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చూస్తున్నారు, ఈ పిల్లలు జీవితాంతం ఇవి అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పైకి బాగా కనిపిస్తారు, కానీ ఒకసారి ఆ పెయిన్ మొదలైనా లేదంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా అది బ్లీడింగ్ కంట్రోల్ కాకుండా జీవితాలే పోయినటువంటి, అది బ్రెయిన్ హెమరేజ్ అవ్వచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు, చాలా రకాలుగా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకైతే దేశంలో నిర్దిష్టమైనటువంటి కౌంట్ లేదు, కానీ ఎంతమంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు ఉంది. కానీ ప్రపంచ దేశాల్లో 2వ ఎక్కువ స్థానం ఉన్నటువంటి ఈ హీమోఫిలియా వ్యాధి ఉన్నటువంటి దేశంలో మన భారతదేశం ఒకటి. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.